నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు అని కొనియాడిన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. సెంట్రల్ నియోజకవర్గంలోని పైపుల్ రోడ్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. క్రైస్తవ సోదర సోదరీమణులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ప్రభువు శ్రమల వారోత్సవాలు నేటితో ఆరంభం. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు అని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి ఒక ప్రభంజనం సృష్టించారని, కేవలం 9 నెలల్లోనే అధికారం చేజిక్కించుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు. తెలుగుదేశం పార్టీ 44 వసంతాల ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాధానగర్లోని 4 స్తంభాల సెంటర్ వద్ద 64వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాకొల్లు రవికుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పేదవాడి ఆకలి తీర్చిన వ్యక్తి, తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక అన్న ఎన్టీఆర్ అని అన్నారు. కేవలం 9 నెలల కాలంలోనే పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చిన వ్యక్తిగా ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారని తెలిపారు. బీసీలకు రాజ్యాధికారం భాగస్వామ్యం కల్పించిన ఘనత టీడీపీకే దక్కుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి 44 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఈ సందర్భంగా జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు అన్న నందమూరి తారక రామారావుకి నివాళులు అర్పిస్తూ, ఆ మహానుభావుడు ఈ తెలుగు జాతి కోసం చేసిన సేవల్ని ఒక్కసారి మననం చేసుకుంటూ పేద, బడుగు, బలహీన, బీసీ, మైనార్టీ, ఎస్సీ వర్గాలు ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నాయి. ఈ రోజున సంక్షేమ పథకాలకి పెట్టింది పేరు అన్న నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఏ బ్రహ్మ ముహూర్తాన్ని ఈ పార్టీ స్థాపించాడో, నిరంతరం అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలిచి ప్రజలకి సేవ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. ఏ రోజు కూడా ఎంత నిరంకుశ పాలన అవతల వ్యక్తులు వచ్చినా జడవల ఎదిరించాం, ప్రజల పక్షాన నిలిచి గెలిచాం. ఈ రోజున సంక్షేమ పథకాలు ఇవాళ 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నామంటే ఈ ప్రభుత్వంలోనే సాధ్యమైంది. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు పెట్టినట్టు పింఛన్. అలాగే పేదవాడికి పక్కా గృహాలు ఇస్తున్నామంటే దేశంలోనే మొట్టమొదటిసారి పక్కా గృహాలు పెట్టింది అన్న నందమూరి తారక రామారావు. మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించింది నందమూరి తారక రామారావు. బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు చట్టసభల్లో ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. అన్ని రకాలుగా పేద, బడుగు, బలహీన వర్గాలకి ఈ 44వ వార్షికోత్సవం సందర్భంగా, ఈ 44వ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మళ్ళీ ప్రజాసేవకి పునరంకితం అవుతాం. ఈరోజు 44వ డివిజన్లో, 64వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు రవికుమారు, ప్రధాన కార్యదర్శి బాబు, మా చెల్లెలు భాగ్యలక్ష్మి, సాయి, అలాగే భవానీ, శ్రీనాథు, పొన్నం శాషగిరి, అలాగే నాగమణి, ఇంకా మహిళా నాయకురాలు ధనలక్ష్మి కానీ, కోటేశ్వరి కానీ అందరూ ఆ నాయకత్వంలో ఈరోజున ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రారంభించుకున్నాం. ఈ విగ్రహం పేద ప్రజలకి ఎప్పుడు కూడా గుర్తుండిపోయేటట్టుగా సేవాభావంతో ముందుకెళ్తాం తెలియజేసుకుంటూ, ఆ మహానుభావుడు నివాళులు అర్పిస్తూ కార్యకర్తలందరికీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్న వ్యవస్థాపకుడైనటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ ఈరోజు మా ఆరాధ్య దైవమైనటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారితో ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇది యాక్చువల్గా 3 డివిజన్లకి కార్నర్ పాయింట్. ఈ 3 డివిజన్ల నుంచి చాలామంది కార్యకర్తలు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలుకుతూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా ఆనందకరంగా ఉంది.
అందరికీ మరొకసారి 44వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు ఆదివారం ఉదయం సెంట్రల్ నియోజకవర్గంలోని పైపుల్ రోడ్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ దాసరి కనకారావు ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపన తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని తెలిపారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని, వారి అంకిత భావం, కష్టపడి పనిచేసే తత్వమే టీడీపీని ఈ స్థాయికి తీసుకొచ్చిందని కొనియాడారు. ఈ రోజు ఆదివారం ఉదయం విజయవాడ సింగినగర్లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా ఉత్సాహభరిత వాతావరణంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఎగురవేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జూమ్ మీటింగ్ ద్వారా పార్టీ ప్రధాన కార్యాలయంతో అనుసంధానమైన రాష్ట్ర స్థాయి కార్యక్రమాలను భారీ ఎల్ఈడి స్క్రీన్ ద్వారా కార్యకర్తలకు ప్రత్యక్ష ప్రసారం చేయడం జరిగింది. అనంతరం బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల విజయవంతమైన ప్రయాణం సాధారణ విషయం కాదన్నారు. ఇది ప్రజల విశ్వాసం, కార్యకర్తల కృషి, నాయకత్వం యొక్క దృఢ సంకల్పానికి ప్రతీక అని, తెలుగుదేశం పార్టీ మొదటి దశలో ఎన్టీఆర్ గారు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టగా తరువాత నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సాంకేతికతకు నాంది పలికారని, భవిష్యత్తులో నారా లోకేష్ గారి నాయకత్వంలో యువతకు నూతన ఆలోచనలకు, సాంకేతిక పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ పార్టీ మరింత బలోపేతం అవుతుందని తెలియజేశారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక అని, పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేరుగా డాష్ బోర్డ్ ద్వారా పర్యవేక్షిస్తూ వారి సేవలను గుర్తిస్తున్నారని తెలిపారు. అనంతరం సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన పలువురు కార్యకర్తలను బోండా ఉమామహేశ్వరరావు శాలువాతో సత్కరించి వారి సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య నాయకులు, డివిజన్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, మహిళా నాయకులు మరియు యువజన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కావాలని, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని తెలియజేశారు. సంక్షేమ పథకాలు ఇంటింటికి తీసుకెళ్లి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ డీపీటీ సిస్టమ్ పెట్టింది మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ. గతంలో ఎప్పుడు కూడా ఈ స్కీమ్ లేదు. 2014లో మన అధికారంలో ఈ రాష్ట్రంలో వచ్చినాక డైరెక్ట్ గా బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అకౌంట్ లో డబ్బులు ఆన్లైన్ ద్వారా ఒక మనిషికి ఇచ్చి పంపించడం అనేది లేకుండా ఆన్లైన్ ద్వారా వాళ్ళందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లో వేయటం వల్ల అవినీతి అనేది తగ్గిపోయింది. నేను మొట్టమొదట ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు మన సోమేశ్వరరావు డివిజన్లో కానీ, రాజీవ్ నగర్లో కానీ ఆ రోజు 200 రూపాయలు ఉండేది పింఛను. ఆ 200 రూపాయలే 700 పింఛన్లు ఉంటే 200 పింఛన్లు కొట్టేసేవాడు, డబ్బులు ఇవ్వకుండా ఇచ్చామని చెప్పేసేవాడు. అలాంటి సిస్టమ్ పోయి నేను వచ్చినాక, మన గవర్నమెంట్ వచ్చినాక 1000 రూపాయలు మొదట పెంచితే ఆ 1000 రూపాయలు కూడా పారదర్శకంగా బెనిఫిషియర్లందరికీ థంబ్ ఇంప్రెషన్ తీసుకుని ఇచ్చేవాడు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని బోండా రవితేజ అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ఆశా జ్యోతిగా ఎన్టీఆర్ చేసిన సేవలు పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయని ఆయన తెలిపారు. 32వ డివిజన్లోని అయోధ్య నగర్లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం డివిజన్ అధ్యక్షుడు బోలిశెట్టి శేషుబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమా తనయుడు బోండా రవితేజ పాల్గొని జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ కష్టం వచ్చినప్పుడు ప్రజల వెంటే ఉంటూ వారి కన్నీళ్లు తుడిచిన మహనీయుడు అన్న ఎన్టీఆర్ అని దివిసీమ ఉప్పెన సమయంలోనూ అనాథల ఆకలి తీర్చడంలో ఆయన చూపిన చొరవ అమోఘమని తెలిపారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు మిఠాయిలు పంచి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. విశ్వవిఖ్యాత నటస్వర భూముడు అన్న నందమూరి తారక రామారావు గారు మార్చి 29వ తారీఖున 1983లో మరి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని చెప్పి ఒక ముఖ్య నినాదంతో మరి తెలుగుదేశం పార్టీని స్థాపించిన కొద్ది నెలల్లోనే మరి రికార్డు స్థాయిలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మహిళలకి సమాన హక్కు ఉండాలని చెప్పి మహిళల్ని రక్షించాలి, సురక్షంగా చూసుకోవాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో అదేవిధంగా కేజీ రైస్ అనేది 2 రూపాయలకి ఇచ్చి ఒక మహాన నేత అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన స్థాపించిన ఈ పార్టీ సుదీర్ఘంగా 44 సంవత్సరాలని ఈ రోజుతో పూర్తి చేసుకోవడం చాలా సంతోషం. ఈ యొక్క భారతదేశంలోనే కాదు, ఒక రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆ అన్న నందమూరి తారక రామారావు గారు చేసిన మంచి పనుల్ని ఈరోజు గుర్తు చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి ఒక శుభదినాన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 21 డివిజన్లో కూడా అన్ని చోట్ల కూడా పార్టీ ఆవిర్భావ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయటం, ఆ అన్న నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి నివాళులు అర్పించడం, అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు వృద్ధులకి, వికలాంగులకి, మహిళలకి, అవసరంలో ఉన్న ప్రతి వాళ్ళకి కూడా పూలు పళ్ళు అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వటం అనేది చాలా సంతోషం. మరి అందులో భాగంగానే ఈరోజు 32వ డివిజన్ అధ్యక్షులు శేష్ గారు అని, అదేవిధంగా ఇన్ఛార్జ్ వెలగ సురేష్ గారు, అదేవిధంగా డివిజన్ మొత్తం అందరి సమక్షంలో ఈరోజు మంచి కార్యక్రమాలు ఈ డివిజన్లో చేయడం చాలా సంతోషం. మరి అదేవిధంగా ఏదైతే మొన్న ఈ డివిజన్ పర్యటనలో భాగంగా ఒక బాబుకి 80% వరకు పెరాలసిస్ వచ్చి పాపం బెడ్ రిడన్ అయి ఉన్న బాబుకి ఏ విధంగా అయితే సహాయం చేస్తామని చెప్పామో, ఇచ్చిన మాట ప్రకారమే గోండమ్మ గారి సొంత నిధులతో ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందే వరకు కూడా ఆయన సొంత నిధులతో ఆయనకి పెన్షన్ ఇచ్చే విధంగా ముందుకెళ్తామని చెప్పి ఆ కార్యక్రమం కూడా ఈరోజే ఈ యొక్క మంచి పర్వదినాన శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా ఏదైతే నమ్మకంతో 70,000 మెజార్టీతో బోండమ్మ గారిని గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీకు ఎప్పుడు కూడా మీ ఇంట్లో ఒక అన్నయ్యగా, మీ ఇంట్లో కొడుకుగా బోండమ్మ గారు కానీ మేము కానీ ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, కుటుంబ సభ్యులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం. అన్న నందమూరి తారక రామారావు గారు పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి. ఆయన యొక్క విలక్షణమైనటువంటి నటన, అందరినీ ఆకట్టుకునేటటువంటి ఆహార్యం, వ్యవహార శైలిలో ప్రజలకి కష్టం అన్నప్పుడు ఆయన అందగా ఉండేవాడు. దివిసీమ తుఫాన్లో కానీ లేకపోతే ఎంతోమందికి అన్నార్థుల శరణార్థుల నుంచి ఆయనకి వెచ్చుకొచ్చినటువంటి ఉత్తరాల వల్ల ఆయన మహానుభావుడు మదిలో ఒక ఆలోచన పెరిగి ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతో మనకి 44 సంవత్సరాల క్రితం బ్రహ్మ ముహూర్తంలో పెట్టినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టి 44 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసినందుకు మాకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ 44 సంవత్సరాల్లో మనం అనేక సంక్షోభాలు కానీ అలాగే అనేక ఉన్నత స్థానాలను కూడా మనం చాలా చేసుకోవడం జరిగింది. ఆ పర్వదినాన్ని పురస్కరించుకొని మనం ఈ రోజున మన డివిజన్లో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయ అన్నదాన పథకం అత్యంత రుచికరంగా, శుభ్రంగా ఉంటోంది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈవో మరియు యాజమాన్యం ప్రతిరోజు నాణ్యత, మెనూను సమీక్షిస్తూ భక్తులకు అత్యుత్తమ భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రతిరోజు భక్తుల నుండి ప్రశంసలు అందుకుంటున్న నాణ్యమైన, రుచికరమైన భోజనం నిత్యం దేవస్థాన అధికారులు సమీక్షిస్తున్నారు. మేనేజ్మెంట్ మరియు ఈవో ప్రతిరోజు అన్నదాన నాణ్యత, రుచిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు కొత్త రుచులతో కూడిన మెను భక్తులకు అందుబాటులో ఉంది. నిత్యం వేలాది మందికి అన్నదానం, పండుగలలో లక్షలాది మందికి పవిత్ర ప్రసాద వితరణ చేపడుతున్నారు.
విజయవాడ బీసెంట్ రోడ్లోని శ్రీ సాయి బిర్యానీ సెంటర్ భాగస్వామ్యం పేరుతో శివ అనే వ్యక్తి డాక్టర్ జిలానీని నమ్మించి 73 లక్షలు వసూలు చేసి మోసగించాడు. అగ్రిమెంట్ ప్రకారం హోటల్ హక్కులు కల్పించకపోగా కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ బాధితుడిని లోపలికి రాకుండా అడ్డుకుంటూ ప్రాణహాని తలపెడుతున్నాడు. తనతో పాటు మరికొందరిని కూడా సుమారు 2 కోట్ల మేర ముంచాడని ఆరోపిస్తూ న్యాయం చేయాలని కోరుతూ డాక్టర్ జిలానీ కుటుంబ సభ్యులతో కలిసి హోటల్ ఎదుట ధర్నా చేపట్టారు. తమకు రావాల్సిన సొమ్మును ఇప్పించి దౌర్జన్యాన్ని పాల్పడుతున్న శివ నుండి రక్షణ కల్పించాలని బాధితుడు పోలీసులను వేడుకుంటున్నారు. నమ్మిన వ్యాపార భాగస్వామ్య ఒక వైద్యుడిని నిలువునా ముంచేసిన ఘటన విజయవాడలోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన బీసెంట్ రోడ్లో వెలుగులోకి వచ్చింది. శ్రీ సాయి బిర్యానీ సెంటర్ నిర్వాహకుడు శివ అనే వ్యక్తి డాక్టర్ జిలానీని నమ్మించి సుమారు 73 లక్షలు వసూలు చేసి ఇప్పుడు ప్రాణహాని తలపెడుతున్నాడనే ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. 2 ఏళ్ల క్రితం వ్యాపార నష్టాల్లో ఉన్నానని నమ్మబలికిన శివ హోటల్లో 50% భాగస్వామ్యం కల్పిస్తానని చెప్పి డాక్టర్ నుంచి విడతల వారీగా భారీ మొత్తంలో నగదు తీసుకున్నారు. 2024లో అధికారికంగా పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ జరిగినప్పటికీ మొత్తం డబ్బు చేతికి అందాక శివ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం హోటల్ హక్కులను డాక్టర్కు అప్పగించకపోగా హోటల్కు తాళాలు వేసి ఆయనను లోపలికి రాకుండా అడ్డుకుంటున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంపై కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్న శివ ఏమాత్రం లెక్క చేయకుండా దౌర్జన్యానికి దిగుతున్నాడని, తనతో పాటు మరికొందరిని కూడా సుమారు 2 కోట్ల రూపాయల మేర మోసం చేశాడని డాక్టర్ జిలానీ ఆరోపించారు. తమ కుటుంబానికి శివ నుంచి ప్రాణహాని ఉందని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ డాక్టర్ జిలానీ తన కుటుంబ సభ్యులతో కలిసి బీసెంట్ రోడ్లోని హోటల్ ఎదుట నిరసన చేపట్టారు. తమకు రావాల్సిన సొమ్ము లేదా హోటల్ హక్కులను ఇప్పించి రక్షణ కల్పించాలని బాధితుడు పోలీసులను వేడుకుంటున్నారు. నాకు వ్యాపారంలో కొద్దిగా నష్టం చేకూరింది. మీరు ఒక 30 లక్షలు ఇస్తే మీకు 50% హోటల్ మీకు రాసిస్తాను అని చెప్పి నా దగ్గర 30 లక్షలు తీసేసుకొని హోటల్ అప్పుడు పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ చేశారు. 2004 రిజిస్ట్రేషన్ చేశారండి నాకు. అది 24లో చేశారు. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్లో మనం పార్ట్నర్షిప్ డీడీ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ తర్వాత వ్యాపారం నడుపుతున్నాము. ఆ తర్వాత మళ్ళీ సంవత్సరం కింద, ఇది 2 సంవత్సరాల కింద జరిగింది, మళ్ళీ సంవత్సరం కింద ఆ రిమైనింగ్ ఉన్న పార్ట్నర్షిప్ కూడాను మీకు ఇచ్చేస్తాను సార్, పూర్తి హక్కు మీకు ఇచ్చేస్తాను సార్ అని చెప్పి నా దగ్గర ఇంకో 30 లక్షలు తీసుకొని, ఇదిగోండి దాని తాలూకా ఇదండి, మళ్ళీ 30 లక్షలు తీసేసుకొని టోటల్గా 60 లక్షలు తీసేసుకున్నాడు ఇప్పటిదాకా. మొత్తం 73 లక్షలు అండి. అప్పటికి 60 లక్షలు తీసేసుకొని మిగతాదంతా కూడాను మనకు రాసిచ్చాడు. మిగతాదంతా కూడా ఆ కంప్లీట్ ఆ పార్ట్నర్షిప్ అనేది మనకి రాసిచ్చాడు అనమాట. ఆ తర్వాత రీసెంట్గా 10 లక్షలు మళ్ళీ తీసేసుకొని, ఇంటి అద్దె కట్టేదని మళ్ళీ తీసేసుకొని, మళ్ళీ మొత్తం 73 లక్షలు తీసేసుకొని మీకు మొత్తం మీకు హ్యాండ్ ఓవర్ ఇస్తాను సార్ అని చెప్పి తీసేసుకొని ఇప్పటిదాకా నాకు హ్యాండ్ ఓవర్ ఇవ్వలేదు సార్, డబ్బులు ఇవ్వట్లేదు, బెదిరిస్తున్నారు, మనుషులను పెట్టి చంపుతా అని చెప్పి బెదిరిస్తున్నారు. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. నాకు హోటల్ దగ్గర రానివ్వట్లేదు, హోటల్ వ్యాపారం చేయని హోటల్ తీయనట్లేదు, తాళం వేసేసుకుని అతని దగ్గర పెట్టుకున్నాడు సార్. తాళం అంటే మీ పగలు కొట్టుకోండి. ఈ మధ్యలో కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాను సార్. నేను ఇంజక్షన్ ఆర్డర్ కోర్టు నాకు ఇచ్చారు, తీసుకోమని చేసుకోమని చెప్పేసి అయినా సరే అతను భయపడకుండా నన్ను బెదిరిస్తూ తిరుగుతున్నాడు సార్. అతను మీ డిమాండ్ ఏంటంటే? నా డిమాండ్ నాకు హోటల్ అయినా కావాలి, నేను ఇచ్చిన డబ్బులైనా నాకు కావాలి సార్. ఇతను ఇదే కాదు సార్, ఇంకా 2 కోట్ల పైన అప్పులు విజయవాడ మొత్తం చేస్తున్నాడు సార్. అతను దాదాపుగాను అందరికీ ఇదే మాయ మాట చెప్పి మభ్య పెడతా ఉంటాడు సార్. అతను జనాలందరికీ కూడా ఏదో ఒక మాయ మాట చెప్తా ఉంటాడు, మభ్య పెడతా ఉంటాడు. అతనికి జనాలందరికీ ఇదే చేస్తూ ఉంటాడు అతను. ఈ శ్రీ సాయి బిర్యానీ పాయింట్ ఓనర్ అని చెప్పుకుంటున్న శివ ఉన్నాడు కదా, అతను ఏం చేశాడంటే 2 సంవత్సరాల క్రితం మా దగ్గర 30 లక్షలు తీసుకుని సగం వాటా మీకు ఇస్తాను మేడం గారు అని చెప్పి నాకు మా వారికి చెప్పి 30 లక్షలు తీసుకొని సగం వాటా రాసిచ్చాడు. రిజిస్టర్ కూడా చేశాడు అగ్రిమెంట్ మీద. అది తర్వాత మళ్ళీ ఇంకో సంవత్సరం క్రితం ఏం చేశాడంటే, నాకు నడుపుకోలేకపోతున్నాను నేను, నాకు అప్పులు ఎక్కువ ఉన్నాయండి, ఇంకో 30 లక్షలు ఇస్తే మీకే ఇచ్చేస్తాను మొత్తం అని చెప్పి మొత్తం రాసి ఇచ్చేశాడు. మాకు సోల్ ప్రొప్రైటర్షిప్ అనేది ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత కూడా మాకు ఖాళీ చేసి ఇవ్వకపోతే మేము కోర్టుకు వెళ్తే కోర్టు ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ చూసి మా తరఫునే అన్ని సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి కాబట్టి మాకే ఇంజక్షన్ ఆర్డర్ అని ఇచ్చేసి మీరే నడుపుకోండి అన్నా కూడా ఖాళీ చేయకుండా హౌస్ ఓనర్ గారు ఖాళీ చేయమంటే హౌస్ ఓనర్ గారు కూడా అగ్రిమెంట్ ఆవిడకి ఇచ్చి మేము డబ్బులు ఇచ్చి మేము అగ్రిమెంట్ కూడా చేయించుకున్నాము. హౌస్ ఓనర్ గారు కూడా ఖాళీ చేయమంటే నేను ఖాళీ చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నాడు. ఏమైనా అంటే మీరు హోటల్ దగ్గరికి వస్తే నేను ఊరేసుకుని చేస్తాను, నేను డాబా పై నుంచి దూకి చేస్తాను అని బెదిరిస్తున్నాడు, లేకపోతే మిమ్మల్ని చంపేస్తానని. మొన్న ఏం చేశాడంటే సార్ 4 రోజుల క్రితం, సరే మేడం సార్ని పిలిపించండి, మీరు అందరు రండి, వస్తే నేను డబ్బులు ఇచ్చేస్తానంటే సరే అటు వెళ్ళామండి. ఆటో నగర్కి వెళ్తేనండి 4 రౌడీలు వేసుకొచ్చి మమ్మల్ని చంపడానికి వెనకపడితే తొందరగా పరిగెత్తుకుంటూ వచ్చి వెహికల్ ఎక్కి వచ్చేసాం మేము.
మా పిల్లల్ని కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసామండి భయమేసి. స్కూల్ కూడా పంపించట్లేదు, మమ్మల్ని భయపెడుతున్నాడు. మా వారికి అతని నుండి ప్రాణహాని ఉంది, మా ఫ్యామిలీ మొత్తానికి ప్రాణహాని ఉందండి. అతను మమ్మల్నే కాదండి ఎవరినైనా సరే ఇలానే చేస్తాడు. డబ్బులు తీసుకోవడం, అప్పులు తీర్చమనే ప్రాణం మీద నుంచి ఉంటే మాత్రం అప్పుడు వాళ్ళ మీద ఇలాగే ఏదో ఒక గొడవ చేసి పంపిస్తూ ఉంటాడు. కాకపోతే మేము లీగల్గా మొత్తం రాయించుకొని ఉన్నాం కాబట్టి మేము బయటికి రాగలుగుతున్నాం, మిగతా వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు అంతే. అతనికి ఊరు మొత్తం మీద 2 కోట్ల వరకు అప్పు ఉందండి. మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నామని స్పందన సేవా సమితి అధ్యక్షులు కృష్ణ ప్రసాద్ తెలిపారు. పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు దివ్యాంగులకు, అనారోగ్యంతో బాధపడుతున్న చిన్న పిల్లలకు అండగా నిలుస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకు సాగాలని ఆయన కోరారు. పాయకపురం ప్రశాంతి నగర్లో స్పందన సేవా సమితి 6వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ చాగంటి సుబ్బారావు, డాక్టర్ లక్ష్మీ సునీత, డాక్టర్ వైఎస్ బాబు తదితరులు పాల్గొని పాలిటెక్నిక్, బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా స్పందన సేవా సమితి అధ్యక్షులు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ గత 6 ఏళ్ల కాలంలో సుమారు 25 లక్షల రూపాయలతో సహాయక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. దివ్యాంగులకు వీల్ చైర్స్తో పాటు పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నపిల్లలకు 23,000 రూపాయల విలువైన పౌష్టికాహారాన్ని, కిట్లను పంపిణీ చేశామన్నారు. పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు దేశభక్తిని చాటేలా 150 మీటర్ల భారీ జాతీయ జెండాతో వందే మాతరం ర్యాలీని విజయవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ వైద్యులు, సమాజ సేవకులు, స్పందన సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. కంచికిచెర్ల మండలం పరిటాల సమీపంలోని అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో స్కిల్థాన్ 2K26ను 31 మార్చి నుంచి 4 ఏప్రిల్ 2026 వరకు నిర్వహిస్తున్నామని సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ కె రామ్మోహన్ గారు తెలిపారు. ఈ సందర్భంగా సెక్రటరీ కరెస్పాండెంట్ శ్రీ కె రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు వారిలోని విజ్ఞానానికి, సృజనాత్మకతను జోడించి నూతన టెక్నాలజీలను రూపొందించవచ్చునని తెలిపారు. ఈ 3 రోజుల్లో జరిగే టాలెంట్ ఎగ్జిబిషన్లో తమ విద్యార్థులు అడ్వాన్స్డ్ టెక్నాలజీలైన స్టాటిస్టికల్, సిమ్యులేషన్స్, సెమీ కండక్టర్స్, IoT, డ్రోన్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, బిగ్ డేటా, డేటా ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలపై ఇండస్ట్రీకు అవసరమయ్యే విధంగా స్కిల్ డెమాన్స్ట్రేషన్ మరియు ప్రోటోటైప్స్ను ప్రదర్శించి ప్రెజెంటేషన్ చేస్తారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శశిధర్ మాట్లాడుతూ కళాశాలలో అకాడమిక్స్తో పాటు జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇస్తున్నామని, 2025-26 విద్యా సంవత్సరంలో ఇప్పటికే 20 కంపెనీలలో 414 మంది ఉద్యోగాలు పొందారని, 8 లక్షల అత్యధిక వార్షిక వేతనంతో తమ విద్యార్థులు సత్తా చాటారని తెలిపారు. ఇండస్ట్రీ కొలాబరేషన్స్తో ఎథికల్ హ్యాకింగ్ ల్యాబ్, సైబర్ ఫోరెన్సిక్స్ ల్యాబ్, ఐడియా ల్యాబ్, IoT ల్యాబ్, డేటా సైన్స్ ల్యాబ్, బ్లాక్ చైన్ అండ్ క్రిప్టో ల్యాబ్, 20 నోడ్ బిగ్ డేటా క్లస్టర్ ల్యాబ్స్ వంటి అడ్వాన్స్డ్ ల్యాబ్స్ను కళాశాలలో ఏర్పాటు చేసిన తద్వారా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. గత 4 దశాబ్దాలుగా సాహితీ రంగానికి రచయిత MS సూర్యనారాయణ ఎంతో కృషి చేశారని పలువురు వక్తలు కొనియాడారు. 28 వైవిధ్య భరితమైన కథనాలను రచించి ఈ పుస్తకంలో పొందుపరిచారని వారు అన్నారు. సమాజంలో తాను చూసిన అంశాలను, అనుభవాలను ఎంతో నేర్పుతో ఈ కథల్లో తెలియజేశారన్నారు. విజయవాడ బాలోత్సవ భవన్లో MSR రచించిన MS సూర్యనారాయణ కథలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్రాంత IAS అధికారి AMD ఇంతియాజ్, కామ్రేడ్ GRK, పోలవరపు సాంస్కృతిక సమితి వ్యవస్థాపకులు గోళ్ల నారాయణరావు, పలువురు సాహితీవేత్తలు పాల్గొని MS సూర్యనారాయణ కథల సంపుటి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రముఖ నటులు, రచయిత తనికెల భరణి రచయిత శ్రీ సూర్యనారాయణను తన సోదరుడిగా భావిస్తారని, ఆయన సరియాలిస్ట్ బాణి ఎంచుకున్న సాహిత్యవేత్తని అన్నారు. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా నిర్భయంగా తన కలం ద్వారా స్పందించి విభిన్న శైలితో మార్పులు కోరే వ్యక్తిత్వం ఆయనదని ప్రశంసించారు. 28 వైవిధ్య భరితమైన కథల్లో నేటి మనుషుల తీరును, సమాజం నడవడికను, ప్రజల పోకడును, కథలను పొందుపరిచారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సాహితీ అభిమానులు, రచయితలు పాల్గొన్నారు. పాపినేని శివశంకర్, సుంకర గోపాల్, నండూరి రాజగోపాల్, గుమ్మా సాంబశివరావు, వెన్న వల్లభరావు, దర్బా ఫణీంద్ర మొదలైన వారు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ నగరంలో ఒక మంచి పుస్తకం ఆవిష్కరణ కాబడింది.
ఎంఎస్ సూర్యనారాయణరావు గారు రాసిన ఎంఎస్ సూర్యనారాయణరావు కథలు అనే పుస్తకాన్ని ఇక్కడ మనకు బాలభవన్లో మరి సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత తాపినేని శివశంకర్ గారు చాలామంది సాహితీవేత్తల సమక్షంలో గోలనారాయణరావు గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఈయన మనకు ఎంఎస్ సూర్యనారాయణరావు గారు చాలా చక్కటి కథలు మనకు ఒక 28 కథలు రచించడం జరిగింది. తను 1985 నుంచి 2025 వరకు రాసిన ఒక 28 కథల్ని మనకు ఎంఎస్ సూర్యనారాయణరావు కథలు అనే మనకు శీర్షికతో ఇవాళ విడుదల చేయడం జరిగింది. ఎంఎస్ గారు రాసినవి అవి కథల వ్యథల అనేది అర్థం కాదు. మామూలుగా ఇంతకుముందు ఒక కవి గురించి చెప్తారు, తన బాధ ప్రపంచం బాధగా తీసుకున్న ఆయన ఒక్కవైతే ప్రపంచం బాధ అంతా తన బాధగా తీసుకున్న కవి ఇంకొక ఆయన. ఈయన తన వ్యక్తిగత విషయంలో ఒక మనిషిగా మనిషి బాధ, సమాజం బాధ, ప్రపంచం బాధ అన్నీ కూడా ఈయన తీసుకున్న చాలా గొప్ప రచయిత. ఇవి చాలా అద్భుతమైన విలోమ కథలు. ఇవి అంటే యాబ్స్ట్రాక్ట్ స్టైల్లో రాసిన కథలు. కవి కథకుడు ఎంఎస్ సూర్యనారాయణ కథన కుతూహల సభ ఇది. ఈ సభలో ఆయన రాసినటువంటి కథల సంపుటి ఆవిష్కరణ జరుగుతుంది. ఈ ఆవిష్కరణ సభలో నేను అధ్యక్షత వహిస్తాను. తర్వాత జగమెరిగిన ప్రచురణకర్త శ్రీ విశ్వేశ్వరరావు గారు ఆయన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి కాసేపు ప్రసంగిస్తారు. తర్వాత ప్రముఖ సాహితీవేత్త, చినుకు పత్రికా సంపాదకులు రాజగోపాల్ గారు ఈ పుస్తకం గురించి ముఖ్య ప్రసంగం చేస్తారు. తర్వాత మరొక ప్రసిద్ధ సాహితీమూర్తి శంకరరావు గోపాలయ్య, ఆయన కూడా ఈ పుస్తకం గురించి సమగ్రమైనటువంటి విశ్లేషణ చేస్తారు. ఇక విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏఎండి ఇంతియాజ్ వారు గౌరవ అతిథిగా పాల్గొంటారు. తర్వాత సాహితీ పోషకులు గోళ్ళ నారాయణరావు గారు ఆయన ఆత్మీయ ప్రసంగం చేస్తారు. దీనిలో ఎంతో కాలం నుంచి దాదాపు 1990 నుంచి కూడా కవిగా కథకుడుగా ప్రసిద్ధుడు ఎంఎస్ సూర్యనారాయణ. ఆయన యొక్క కథల సంపుటి ఆవిష్కరణ తెలుగు కథానిక లోకంలో, కథానిక సాహిత్యంలో తనది ఒక ప్రత్యేకమైనటువంటి వరవడి. మ్యాజికల్ రియలిజం కానీ, అట్లనే సింబాలిజం కానీ, అట్లనే అబ్సర్డిటీ కానీ, ఇట్లాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి విధానాల ద్వారా అద్భుతమైనటువంటి కథానిక రచన వారు చేస్తున్నారు. వారికి ఈ సందర్భంలో నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. నేను గత 40 సంవత్సరాలుగా సాహిత్య జీవితంలో ఉన్నాను. అనేక కథా సంపుటాలు, కవితా సంపుటాలు కూడా వేశాను. దీర్ఘకావ్యాలు రాశాను. ముఖ్యంగా డొక్కా సీతమ్మ గారి మీద దీర్ఘకావ్యం రాశాను. అట్లాగే శబ్దభేది అనే కవితా సంపుటి, ఊదారంగు మధ్యాహ్నం అనే కథల సంపుటి, కొంచెం స్వప్నం కొంచెం సత్యం అనే కథల సంపుటి, ఇలా ఒక 20 పుస్తకాలు రాసున్నాను. అలాగే నేను బయోగ్రాఫర్ని కూడా. జీవిత చరిత్రలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి తండ్రి గారి జీవిత చరిత్ర, సామమూర్తి గారి జీవిత చరిత్ర రాశాను. అలాగే అల్లూరి సత్యనారాయణరాజు గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, వారి జీవిత చరిత్రను కూడా నేను రాయడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా నేను గత 40 ఏళ్ళుగా రాస్తున్న కథల్లోంచి కొన్ని ఎంపిక చేసిన కథలు ఒక 28తో ఎంఎస్ సూర్యనారాయణ కథలు ఈ పేరుతో ఇక్కడ ఇవాళ ఆవిష్కరణ జరుగుతోంది. దీనికి సాహిత్య ప్రముఖులంతా పాపినేని శివశంకర్, శంకర్ గోపాలయ్య వీరంతా వచ్చి చినుకు గోపాల్ వీళ్ళంతా మాట్లాడుతున్నారు. శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి ఆలయం నందు శ్రీరామనవమి వైభవోపేతంగా నిర్వహించారు. 2వ రోజు అశ్వవాహనంపై సీతారాముల వారిని ఆసీనులు చేసి మంగళ వాయిద్యాలు, మేళ తాళాలు, డప్పు విన్యాసాలు, కోలాట నృత్యాల నడుమ నిర్వహించిన ఊరేగింపు మహోత్సవం నయనానందకరంగా సాగింది. విజయవాడ అయోధ్యనగర్ సెక్టర్ 1 లోటస్ ల్యాండ్ మార్క్ నందు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి ఆలయం నందు శ్రీరామనవమి వైభవోపేతంగా నిర్వహించారు. 2వ రోజు అశ్వవాహనంపై సీతారాముల వారిని ఆసీనులు చేసి మంగళ వాయిద్యాల, మేళ తాళాల, డప్పు విన్యాసాలు, కోలాట నృత్యాల నడుమ నిర్వహించిన ఊరేగింపు మహోత్సవం నయనానందకరంగా సాగింది. ఉదయం నుంచి సీతారాములు వారికి విశేష పూజలు నిర్వహించారు.
అశేష భక్తజన సందోహం నడుమ సీతారాముల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విచ్చేసిన భక్తులు అందరికీ భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు విశ్వనాథ్, మనోహర్ సాయిరెడ్డి మాట్లాడుతూ సెక్టార్ 1లో భద్రాచలం తరహాలో శ్రీరామనవమి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించామన్నారు. ఎన్నో సంవత్సరాల శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీతారాముల వారి ఊరేగింపు ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. లోటస్ ల్యాండ్ మార్క్ కాలనీ వాసులు కుల మతాలకు అతీతంగా శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని స్పష్టం చేశారు. ఇక్కడ లోటస్లో దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంజనేయ స్వామి, అలాగే గణపతి వినాయక స్వామి, ఆయన పేరు కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి ఆ ఆలయంలో అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా ఏడాది ప్రతి ఏడు కూడా గొప్ప గొప్ప ఊరేగింపులతోటి, ప్రదర్శనలతోటి, వైదికంగా కూడా అద్భుతంగా ఆ గుడి నడపబడుతూ భగవంతుడి ఆశీస్సులు యావత్ లోటస్ గ్రామాలలో, లోటస్ అన్ని సెక్టర్లకి సంబంధించిన భక్తులకి, అలాగే విజయవాడలో ఉన్న భక్తులకి, అలాగే దేశంలో ఉన్న హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని నిరంతరం అక్కడ పూజలు, అభిషేకాలు, అలాగే ఈ శ్రీరామనవమి ఉత్సవం మాత్రం మహాద్భుతంగా జరుగుతుంది. దీనికి అందరికీ కూడా ఈ కమిటీ అహర్నిశం శ్రమపడి భక్తులు కూడా అందరూ బాగా స్పందించడం వల్ల ఇంత వైభవంగా ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం. అందరికీ అభివందనాలు. అందరికీ కూడా శ్రీ కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి వారు, సీతారామలక్ష్మణ సమేత శ్రీ కార్యసిద్ధి వినాయక స్వామి సమేత శ్రీ కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా భద్రాచలం తర్వాత ఈ రాష్ట్రంలో ఇక్కడే జరుగుతాయి అన్నట్టుగా మహాద్భుతంగా నిన్న ముగిశాయి. దాని తర్వాత ఒక 2000 నుంచి 3000 మంది వరకు అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఇవాళ పొద్దున పూట పట్టాభిషేక కార్యక్రమము, సాయంత్రం పురవీధుల్లో స్వామివారి యొక్క ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు ఈ లోటస్ ల్యాండ్ మార్క్ సెక్టార్ 1లోని అన్ని సెక్టార్లోని భక్తజన సందోహానికి కలగాలని చెప్పి ఆశిస్తూ నమస్కారం. ఆజాద్ ముస్లిం కమిటీ నియమించబడిన కమిటీ ప్రతినిధులు అందరూ కమిటీ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం కృషి చేయాలని ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు నాగుల్ మీరా సూచించారు. కమిటీని మరింత బలోపేతం చేసే దిశగా సభ్యులందరూ కూడా పనిచేయాలని చెప్పారు. ఆజాద్ ముస్లిం కమిటీ చేసే సేవా కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆజాద్ ముస్లిం కమిటీ నగర ఉపాధ్యక్షులుగా షేక్ కరీముల్లా, నగర కార్యనిర్వాహక కార్యదర్శిగా షేక్ అహ్మద్ అలీ, సెంట్రల్ నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షులుగా షేక్ సుబానీ, 64వ డివిజన్ అధ్యక్షులుగా మొహమ్మద్ షఫీ, 64వ డివిజన్ ఉపాధ్యక్షులుగా మొహమ్మద్ కరీముల్లా, 58వ డివిజన్ ప్రధాన కార్యదర్శిగా మొహమ్మద్ రఫీ వీరందరినీ నియమిస్తూ ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు నాగుల్ మీరా నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా మాట్లాడుతూ నియమించబడిన కమిటీ ప్రతినిధులు అందరూ కమిటీ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం సేవ చేయగలిగిన సోదరులు, సోదరీమణులు, మైనార్టీ పెద్దలను కమిటీలో జాయిన్ చేసే విధంగా కమిటీని బలోపేతం చేసే దిశగా అందరూ పని చేయాలని కోరారు. ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు వాంబే కాలనీ ప్రాంతానికి చెందిన సోదరీమణి షేక్ ముంతాజ్కు వ్యాపారం చేసుకునే దానికి తోపుడు బండి అందచేయడం జరుగుతుందని అన్నారు. రానున్న రోజుల్లో కమిటీని మరింత బలోపేతం చేసే దిశగా సభ్యులందరూ కూడా పూనుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మౌలానా షేక్ సాజిద్ అదీ, రాష్ట్ర అధికార ప్రతినిధి సిలార్ బేగ్, రాష్ట్ర కమిటీ సభ్యుడు అబ్దుల్ అజీజ్, నగర ఉపాధ్యక్షులు మహమ్మద్ రఫీ, అల్లా బక్షు, బాషా, మీరావలి, నగర కార్యదర్శి ముస్తాక్ పాషా, సెంట్రల్ యూత్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రఫీ, 62వ డివిజన్ యూత్ అధ్యక్షుడు హఫీజ్ యూసఫ్, 64వ డివిజన్ ఉపాధ్యక్షులు మొహమ్మద్ రహుల్లా, యాసిన్ సూర్ సాయిబ్, కమిటీ ప్రతినిధి రిజ్వాన్ మన్సూర్ తదితర కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర కార్యాలయం వద్ద ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ డివిజన్లో ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి మొహమ్మద్ షఫీ గారిని, ఆయన పనితీరుని, ఆయన కష్టాన్ని గుర్తించి ఈరోజు అతనికి
64 డివిజన్ ఆజాద్ ముస్లిం కమిటీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అలాగే ఈ డివిజన్ ఇంకో ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రూహుల్లా గారి ఆధ్వర్యంలో మొహమ్మద్ రఫీ గారిని కమిటీలో నియమిస్తూ 58వ డివిజన్ ప్రధాన కార్యదర్శిగా సోదరుడు మొహమ్మద్ రఫీ గారిని నియమించడం జరిగింది. అలాగే గతంలో ఈ డివిజన్లో 64 డివిజన్ ఆజాద్ ముస్లిం కమిటీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అహ్మద్ అలీ గారిని మరి గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి నాతో పాటు ఉంటూ నేను చేసే కార్యక్రమాలకి అన్నింటిలో కూడా హాజరవుతూ నిత్యం కష్టపడుతూ పనిచేస్తున్నటువంటి అహ్మద్ అలీ గారిని ఈరోజు ఆజాద్ ముస్లిం కమిటీ నగర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమిస్తూ ఆయనకి ఈరోజు కమిటీ ప్రతినిధుల సమక్షంలో వీరు ముగ్గురికి ఈరోజు నియామక పత్రాలు అందజేయడం కూడా జరిగింది. ఏది ఏమైనా కూడా ఏంటంటే వీరందరూ కూడా ఇంకా మరింత కష్టపడి ఈ డివిజన్లో కానీ సిటీలో కానీ నియోజకవర్గంలో కానీ కమిటీని పెంచే విధంగా సేవాభావం కలిగినటువంటి సోదరులని సోదరీమణుల్ని అలాగే మైనార్టీ పెద్దలందరినీ కూడా మనం చేసినటువంటి సేవా కార్యక్రమాలు వివరించి వారందరినీ కూడా ఏంటంటే కమిటీలో జాయిన్ చేసే కార్యక్రమం చేయాలని చెప్పేసి అని ఈరోజు వీరందరికీ కూడా మీ అందరి సమక్షంలో కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. క్రైస్తవ సోదర సోదరీమణులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ప్రభువు శ్రమల వారోత్సవాలు నేటితో ప్రారంభమయ్యాయి. యేసు ప్రభువు ఎంతో వినమ్రంగా గాడిదపై కూర్చొని జెరూసలేం నగరంలో ప్రవేశించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు మ్రాని కొమ్మల ఆదివారం ఘనంగా నిర్వహించారు. క్రీస్తు చూపిన ప్రేమ, త్యాగం మరియు శాంతిని స్మరించుకుంటూ భక్తులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. వెజ్జన్పేట మోక్షారోపణ దేవాలయంలో మట్టల ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఆర్సీఎం స్కూల్ వద్ద నుండి చర్చి వరకు భారీ సంఖ్యలో భక్తులు హోసన్న గీతాలు పాడుతూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఫాదర్ మరియదాస్ సమిష్టి దివ్య బలి నిర్వహించారు. ఈ సందర్భంగా విచారణ గురువులు రెక్టర్ ఫాదర్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ పవిత్ర వారంలో భాగంగా ఈరోజు మ్రాని కొమ్మల ఆదివారం జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు యేసు ప్రభువును రారాజుగా గుర్తించి హోసన్న గీతాలు పాడుతూ ఖర్జూరపు కొమ్మలతో ఆయనను ఆరాధించారన్నారు. యేసుక్రీస్తు తన మరణానికి ముందు జెరూసలేం నగరంలో ప్రవేశించినప్పుడు ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు అని కొనియాడిన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. సెంట్రల్ నియోజకవర్గంలోని పైపుల్ రోడ్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. క్రైస్తవ సోదర సోదరీమణులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ప్రభువు శ్రమల వారోత్సవాలు నేటితో ఆరంభం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.